బ్రో ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ ఏంటంటే నీట్గా తీసుకెళ్ళిపోయాడు. అలా ఒక్క సిగరెట్ మీద మొత్తం స్టోరీ అంతా సిగరెట్ మీద ఉంది. అంటే ఫస్ట్ టైం కొంచెం అలా అలా అనిపించినా లాస్ట్ ఎండింగ్ రాబోదు కొంచెం బాగుంది అనిపించింది. నచ్చింది సినిమా. అంటే డైరెక్టర్ గారు చాలా పెద్ద సినిమాలు చేశారు, రీసెంట్గా అవార్డు వచ్చింది. ఎలా అనిపించింది శతమానం భవతి తీసిన డైరెక్టర్ గారు? సేమ్ అదే ఫ్లేవర్ ఉందా లేకపోతే? సేమ్ అదే ఫ్లేవర్ అంటే ఆ స్టోరీకి ఈ స్టోరీకి కొంచెం పొంతులు ఉంటాయి. అదే ఇది పెట్టాడన్నది అయితే కాదు. దీందే దాందే. సినిమా అయితే ఒక సిగరెట్ మీద లాగాడు. సిగరెట్ అంటే బాగా హెవీ అలవాటు ఉన్నవాడు ఒకసారి సినిమా చూస్తే ఖచ్చితంగా మానతాడు. అంత అలాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీ మొత్తం వెళ్తే బాగుంటుంది. లవర్లు వెళ్తే కొంచెం చిరాకు ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇప్పుడు హీరో నితిన్ చూసుకున్నట్టయితే వరుసగా మ్యాడ్, ఆయి, మ్యాట్, రీసెంట్గా హ్యాష్ ట్యాగ్ సింగిల్ హిట్ వరుస. ఇది ఎలా ఉండబోయింది? ఇది కూడా సేమ్ అదే హెవీ భారీ హిట్ అని నేను అన్నగానే కొంచెం ఆడుతుంది. బాగుంటుంది సినిమా. హిట్ టాక్ అయితే వస్తుంది. ఓకే. ఈ అన్నిటికన్నా ముందు తీసుకున్న సినిమా అంటే ఈ లైన్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ గారు పరువు నిలబెట్టే సినిమా మనోడికి. అంటే ఎన్టీఆర్ దాకా వద్దు, బావగారు అయినా సరే ఈ సినిమా ఆ సినిమా అది దీన్ని ఎన్టీఆర్ గారితో పోల్చడం అనేది, ఆయన రేంజ్కి పోల్చడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాడు కదా. ఇంక 4-5 సినిమాలు సరైన మాస్ సినిమాలు పడితే అప్పుడు ఎన్టీఆర్తో మనం పోల్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే క్లాసిక్ హిట్లు తీస్తున్నాడు కాబట్టి క్లాసిక్ హీరో అనొచ్చు. ఓకే. హీరోయిన్ సంపద ఎలా ఉంది? హీరోయిన్ అయితే పిచ్చెక్కిచ్చింది భయ్య. చాలా అంటే చాలా మంది చూడగానే సెల్ఫీ అనుకున్నాను కానీ పని అవుతుంది. కానీ లోపల ఉంది కదా సినిమా థియేటర్లో, డైరెక్ట్గా వస్తే సెల్ఫీ అడిగిదాం అనుకుని అంత బాగా నటించారు. చాలా బాగా చేశారు. రావు రమేష్ గారి డైలాగ్ కూడా ఊదుకోవడమే అన్న డైలాగ్ లాస్ట్లో ఉంటుంది. అది ఎండింగ్ పార్ట్. దాంతో సినిమా ఎండ్ అయిపోద్ది. రావు రమేష్ గారు కూడా మంచి మంచి డైలాగ్ డెలివరీస్ కానీ మంచి ఆయన సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే ఓకే. శ్రీ 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 రాజావారు ఎలా ఉంది? బాగుంది. సినిమా అయితే సూపర్ ఉంది. మొత్తం సిగరెట్ గురించి, లవ్ గురించి అలా. ఇక ఫ్యామిలీ ఇద్దరు ఎలక్షన్స్. ఎలా అనిపించింది? ఆ హీరో ఫుల్ టోటల్గా అన్ని హిట్లు కొడతా వచ్చాడు. ఎలా అనిపించింది? ఆ సిగరెట్కి అడిక్ట్ అయింది. ప్రమోషన్ లానే ఉంది. మరి అది ప్రమోషనా లేకపోతే మూవీ తెలియదు. అటు పిల్ల కోసం, ఇటు సిగరెట్ కోసం. కామెడీ ఏం లేదు. కామెడీ లేదు. ఉన్న మామూలు డైలాగులు ఉన్నాయి మంచిగా. వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి. పాటలు ఎట్లా ఎంజాయ్ చేసావు? పాటలు ఏం బాగాలే, మామూలుగా ఉన్నది. బ్రో ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? అన్నా లోపలికి రా. ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? సిగరెట్ తాగేవాడిని కూడా ఈ సినిమా వచ్చి చూడమని లోపలికి రమ్మని పిలిచినట్టు. చాలా బాగుంది. సినిమాలో మెయిన్ కంటెంట్ మన సిగరెట్ గురించి. శ్రీ శ్రీ రాజావారి సినిమా సిగరెట్ గురించి బాగా చాలా చెప్పారు. సిగరెట్ తాగే ప్రతి ఒక్క కుర్రోడు కూడా చూడాల్సింది, ప్రేమలో ఉన్నటువంటి. ఇంకోటి ఏంటంటే సినిమా విషయానికి వస్తే సతీష్ విఘ్నేశ్వర్ చాలా చక్కగా తీశారు. శతమానం తర్వాత శతమానం భవతి లాంటి గొప్ప సినిమాని తీశారని అనుకోవచ్చు. ఇంతో విలేజ్లో జరిగే చిన్న చిన్న న్యాచురల్ సంబంధించినటువంటి సందర్భాలు, ఆ కామెడీ అయితేనేమి చాలా చక్కగా తీశారు. రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్, తర్వాత మన నరేష్ గారి పర్ఫార్మెన్స్ ఎప్పటిలాగానే బీభత్సంగా చాలా బాగా ఇచ్చారు. ఇందులో నా హీరో గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే హీరో గారు కొన్ని సినిమాలలో అతను ఏడిపించే సీన్ల కంటే ఇందులో తను ఎమోషనల్గా యాక్టింగ్ చేసినటువంటి సీన్లు మాత్రం చాలా గొప్ప తీశారని చెప్పవచ్చు. ఇందులో ప్రొడక్షన్ వాల్యూస్ ఏమాత్రం తగ్గకుండా చక్కటి పల్లెటూరు వాతావరణంలో చాలా చక్కగా తీశారు. ఎక్కడ తగ్గకుండా ప్రతి ఒక్క రియల్ ప్లేస్లో, లొకేషన్లో వెళ్ళి చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్క కాస్ట్యూమ్స్ అయితేనేమి, వాళ్ళ మేకప్ అయితేనేమి, ప్రతి సీన్లో A to Z ఏ దానికి తగ్గకుండా సినిమా చాలా చక్కగా తీశారు. ప్రతి ఒక్కరు కూడా సినిమాకి వచ్చి మంచిగా ఆదరించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది భయ్య సినిమా. ఆ అమ్మాయి, కొత్త అమ్మాయిని కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేసింది. ఎక్స్ప్రెషన్ కూడా చాలా బాగా ఇచ్చింది. మంచి ఫ్యూచర్ ఉంది హీరోయిన్ గారికి. సినిమా అంతా ఫ్యామిలీ వాచ్, చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ సినిమా. తర్వాత ఒక ఫ్రెండ్స్ మధ్యన ఒక రాజకీయ గొడవలకు మధ్య విభేదాలు, అదంతా మళ్ళీ కలిసిపోవడం ఏంటి ఎట్లా అని సినిమా చాలా చక్కగా తీశారు. సినిమా వరకు చాలా బాగుంది. ఇంకా హిట్ పడినట్టే చాలా బాగుంది. చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ ఇంటర్వెల్ ముందు సాంగ్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ తర్వాత అసలు సాంగ్స్ లేవు. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మంచి సింగ్ తగ్గట్టుగా ఎక్కడ ఇవ్వాలనో అలా చాలా చక్కగా ఇచ్చారు. ఓకే, చాలా బాగుంది భయ్య. నాకు సిగరెట్ అలవాటు లేదు భయ్య. ఓకే, థ్యాంక్ యూ. బ్రో ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? చాలా బాగుంది మూవీ అయితే. నితిన్ గారికి ఆయన కెరీర్లో ఒక మంచి
హిట్ దొరికినట్టే. ఎందుకంటే శతమానం భవతి డైరెక్టర్ కాబట్టి కొంచెం నమ్మకంతో వచ్చిన నేనైతే సాటిస్ఫై అయినా దీంతో. అంటే హీరో నితిన్ ఎలా చేశాడు ఏంటి? ఆయన పర్ఫార్మెన్స్ మ్యాడ్ మూవీలు ఎట్లయితే హిలేరియస్ ఉందో దీంట్లో కూడా సేమ్ యాజ్ చేసి చాలా బాగా చేసిండు. నాకు మెయిన్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు ఎట్లయినా ఒక ఫ్యామిలీతో రావాలంటే కొన్ని సినిమాలకి మనం ఫ్యామిలీని తీసుకెళ్ళలేము. ఈ మూవీకి ఫ్యామిలీతో రాబోదైంది, ఫ్యామిలీతో వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు ఫ్యామిలీలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు చూసుకున్నట్టయితే, ఫ్యామిలీ వాతావరణం. అవును, కంపల్సరీ. అప్పటి నరేష్ గారు ఉన్నారు, రావు రమేష్ గారు, అందరు ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇంకోటి దీనిలో ఫన్ ఉన్నది. మళ్ళీ సిగరెట్ పైన ఉంటుంది మూవీ మొత్తం. అంటే నేను రివీల్ చేయలేసుకోలేదు. ఓవరాల్గా నాకు అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కంపల్సరీ శతమానం భవతి అది ఒక వేరే ఉంటుంది మూవీ. ఇది వేరే ఉన్నది. ఇది కూడా చాలా బాగుంది. ఆ సినిమా ఎట్లయితే నచ్చింది అందరికీ, ఈ సినిమా కూడా అలానే నచ్చుతుంది. ఇంకోటి ఏంటంటే, అంటే హీరోయిన్ సంపద కొత్తగా వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి. ఆవిడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? తన పర్ఫార్మెన్స్ నచ్చింది నాకు. చాలా బాగా గ్లామరస్గా ఉంది, మంచిగా ఉంది. అది మళ్ళీ ఫస్ట్ మూవీ లాగా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ లాగా చేసింది. స్క్రీన్ ప్రజెన్స్ చాలా మంచిగా అనిపించింది నాకు. మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడైనా ఫ్యామిలీ మూవీస్కి ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఎసెట్ అవుతుంది. ఈ మూవీకి మ్యూజిక్ పరంగా అయితే చాలా బాగుంది. ఎట్కారం ఫన్ వర్కౌట్ అయింది. మేము మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం. ఎక్కడ బోర్ కొట్టదు. మూవీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. బాగున్నదండి, బాగున్నది. ఈ సినిమా చూసాం కానీ అన్ని మానేసిన, బీడీ మానేసిన. మెదట్లా జర తట్టింది, బాగున్నది. ఓకే, బాగున్నది. బ్రో, ఎలా అనిపించింది శ్రీ 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 రాజావారు? శ్రీ రాజావారు మూవీ చూసానన్నా. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా సాఫీగా వెళ్ళిన, సెకండ్ క్లైమాక్స్లో అయితే ఏడిపించాడన్న. అంటే ప్రతి మనిషికి ఇప్పుడు బానిస అవుతాం. మీకు ఒక వ్యసనం ఉంటుంది, నాకు ఒక వ్యసనం ఉంటుంది. ఆ వ్యసనాలతో పోల్చుకుంటే మానవిక విలువలు ఉంటాయి చూసారో, మనకు విలువలు ఉంటాయి కదా. ఆ విలువలతో పోల్చుకుంటే వ్యసనం అన్నది పెద్ద సమస్య కాదు అన్నది ఈ సినిమాలో బాగా కాన్సెప్ట్ చూపించారు. ప్రతి ఒక్కరు కూడా దేనికైనా, ఒక అమ్మాయికి కానీ, ఒక మందుకి కానీ, ఒక సిగరెట్కి కానీ, దేనికైనా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు మానుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవుతారు అన్నది ఈ సినిమాలో హీరో గారు చూపించారు. హీరో గారు విషయంలో మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా ఈ మూవీ దేని గురించి చూడాలంటే ఒక సోషల్ మెసేజ్ గురించి చూడాలన్నా, దేనికి ఎడిట్ అవ్వకుండా మానవిక విలువల్ని దృష్టిలో పెట్టుకుని దాని గురించి ఏదన్నా వదులుకోవచ్చు, మన ఫ్యామిలీ గురించి ఏదన్నా వదులుకోవచ్చు అన్నది కాన్సెప్ట్ అయితే బాగుందన్న. డైరెక్టర్ గారు ప్రీవియస్ మూవీ చూసాం కదా, శతమానం భవతి, ఇవన్నీ కూడా ఆ కోవలోనే ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ వల్గర్ లేదు. మ్యూజిక్ కూడా బాగానే ఉందన్న, బాగుంది మ్యూజిక్ కూడా. లొకేషన్లు అన్న, మెయిన్ లొకేషన్లో మన పల్లెటూరు సినిమాలు మిస్ అవుతున్నాయి. ఆ లొకేషన్లో ఫ్యామిలీ, ఆ వాతావరణం అంతా పీస్ఫుల్గా ఉంది. చాలా బాగుందన్న, బాగుంది మూవీ. యావరేజ్, హిట్ అని చెప్పలేము కానీ యావరేజ్గా ఉంది. హీరోయిన్ గారు కూడా బాగానే చేశారు. నాకైతే 10th క్లాస్ మూవీ హీరోయిన్ ఉంది కదా, ఆ మూవీలో హీరోయిన్ గుర్తొచ్చింది. ఆ హీరోయిన్ బాగా చేసింది. హీరో గారి గురించి చెప్పక్కర్లేదు. క్లాసు మాసు అన్న సినిమాది. ఫస్ట్ ట్రైలర్ చూసి ఫుల్ మాసు అనుకున్నాను, కాదన్న క్లాసు మాసు కూడా. ఓకేనా, థ్యాంక్ యూ. శ్రీ 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 రాజావారు ఎలా అనిపించింది? చాలా అంటే చాలా బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ నితిన్ గారికి ఒక మరో హిట్ అని చెప్తా. ఒక మ్యాడ్, ఒక హాయ్, ఒక మన దీంట్లో సింగిల్లో కూడా ఉన్నారు, హ్యాష్టాగ్ సింగిల్లో. చాలా అంటే చాలా బాగా కొత్త సినిమాకి డిఫరెంట్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఆయన ఈ సినిమా ఎప్పుడూ అనిపిస్తుంది నాకైతే, కానీ యాక్టింగ్ చింపేస్తాను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే చాలా బాగా చేశాను. సినిమా చాలా కొత్తగా అనిపించింది నాకైతే. డైరెక్టర్ చాలా బాగా తీశారు. దీంట్లో మెయిన్ ఏం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉంటుందన్న, వేరే లెవెల్ అనిపించింది నాకు. రావు రమేష్ గారు కానీ, మన నరేష్ గారు కానీ చాలా బాగా, అసలు పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో. అయితే చాలా బాగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సినిమా చూసేంతసేపు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక 2 hours 30 minutes సీట్లు అలా కూర్చోబెట్టారు కదా, చాలా బాగా నచ్చింది నాకు. హీరోయిన్ గురించి అసలు ఇంకా వేరే లెవెల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ఏ సీను మనకి చూడనప్పుడు హీరోయిన్ పెడతారు షాట్, వేరే లెవెల్ తీసారని చెప్తారు స్క్రీన్లో. అయితే హీరోయిన్ చూస్తుంటే ఇంకా మనకి ఒక గుడ్ ఫీలింగ్, చాలా గుడ్ ఫీలింగ్ ఉంటుంది హీరోయిన్ చూస్తుంటే. చెప్పి అంత బాగుంది, అందంగా చాలా బాగుంది అనిపించింది. యా, ఇదే టైప్, సేమ్ ఇదే టైప్లో చాలా బాగుంటుంది సినిమా. అయితే ప్రతి ఒక్కరు థియేటర్ చూడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మానన్న, అమ్మాయినైనా వదిలేసి కానీ సిగరెట్ మానండి. బాగుంది. ఇద్దరు హీరోలు చాలా బాగా చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ అంటే మన పోలీస్ స్టేషన్ సీన్ బాగుంటుంది. వాళ్ళు చేసే దొంగతనం, పట్టుడు పడడం చాలా బాగుంది. ఇద్దరు హీరోస్ చాలా బాగా చేస్తారు. గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్.